ఎన్ని రోజులు ఇంకా ఈ లోపల లోపల ముసుగులాటలు గుద్దులాటలు నాకేం అర్థమవుతలేదు. నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు వస్తుంది. ఎందుకంటే ఇటు పక్క నేను వాడికి బాధ పెట్టినట్టు అనిపిస్తుంది, వాడు నాకు బాధ పెట్టినట్టు అనిపిస్తుంది, నేను నాన్నగాడికి బాధ పెట్టినట్టు అనిపిస్తుంది. ఏంటంటే వాడి మీద నాకు ఇప్పటికీ నాకు ఇష్టం లేదు, అసలుకి వాడి దగ్గరికి పోవాలని కూడా నాకు లేదు. నేను ఫుల్ ఎడిక్ట్ అంటే ఎడిక్ట్ అయిపోయాను మనుకైతే. నేను నీకు అర్థం అయితే లేదన్న. అన్న కొంచెం నువ్వు సైడ్కి వెళ్ళి అన్న, మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ప్లీజ్ అన్న అర్థం చేసుకో. నేను రిక్వెస్ట్ కొడుతున్నా, నీ కాలు కూడా మొక్కుతా అన్న. నీ ప్లేస్ లో ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో, సబ్బి వాడు తింటున్నా నేను ఇన్నే. నువ్వు నా లవ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటావో నేను అప్పుడు దాకా ఇక్కడనే ఉంటా, ఈ రోడ్డు మీదనే ఉంటా. నేను కావాలంటే ఏం తిందో మళ్ళా. నేను ఇదే చెప్తా మను, ప్లీజ్ నాకు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఇదే కావాలి. నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. రానన్న ప్లీజ్ అన్న, నేను రాను అన్న. నువ్వు సైడ్కి వెళ్ళి అన్న, ఇది మా పర్సనల్ మ్యాటర్ అన్న, ఇది ఎవరు రాకండి అన్న. నా లవ్ యాక్సెప్ట్ చేయి, నేను అప్పుడే వస్తా. నేను బ్లాక్ మెయిల్ కాదు, ఇది నా బాధ. ఇది ప్లీజ్ మీరు శంషాబాద్ తీసుకుంటే వెళ్ళిపోండమ్మా. మీరు ఊకే చెప్పడం కాదు, వాడిని కూడా తీసుకోను, వాడిని కూడా తీసుకోను. వీడియో కాదు, వీడియో కాదు మాట్లాడేది. ఇప్పుడు నేను వెళ్ళిపోయింది, పెద్ద నిమిషం పట్టదన్నా. అభిలగమన అయితే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? వాడు నాన్నగారు మీ దగ్గరికి వస్తుందంటాడు. వాడు వస్తున్నాడన్నా, వెళ్ళిపోదాం కదన్నా. వాడు వస్తే నేను ఇంకా గొడవ చేస్తా మను, ఇదే ఫిక్స్ అయిపో. ఏమన్నా చేసుకోయిందో వాడితో, నాతో కాదు. నా పైన పడుతున్నారు ప్రతిసారి మీరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో ఈరోజు నేను ఎందుకు ఒక్కదాన్ని నరి రోడ్డు మీద ఇట్లా ఉన్నా అనుకుంటున్నారా? సో ఏం లేదు, నేనైతే మనుతో నేను ఫుల్ క్లారిటీగా మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నారా? ఎన్ని రోజులు ఇంకా ఈ లోపల లోపల ముసుగులాటలు గుద్దులాటలు నాకేం అర్థమవుతలేదు. నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరాకు వస్తుంది. ఎందుకంటే ఇటు పక్క నేను వాడికి బాధ పెట్టినట్టు అనిపిస్తుంది, వాడు నాకు బాధ పెట్టినట్టు అనిపిస్తుంది, నేను నాన్నగాడికి బాధ పెట్టినట్టు అనిపిస్తుంది. నాకు అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు నేనే ఇంత చిల్లరగా చేస్తున్నా అని నాకే నచ్చలేదు. అందుకే నేను మనుతో క్లారిటీగా మాట్లాడదామని అయితే నేను వచ్చేసిన. నానికి నేను బాధ పెడుతున్నట్టు నచ్చలేదని కాదు, ఏంటంటే వాడి మీద నాకు ఇప్పటికీ నాకు ఇష్టం లేదు, అసలుకి వాడి దగ్గరికి పోవాలని కూడా నాకు లేదు. నేను ఫుల్ ఎడిక్ట్ అంటే ఎడిక్ట్ అయిపోయాను మనుకైతే. నేను ఎందుకో కొంతమంది అమ్మాయిలు ఉంటారు కదా, ఎవ్వరు వద్దనుకున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనము. అది నిజమే ఏమో మరి, చాలామంది చెప్పిన కానీ నేనే నమ్మలేనేమో. ఇప్పుడు వాడు వద్దంటుంటే, మనుగాడు వాడు వద్దంటుంటే నేను దగ్గరికి వెళ్తున్నా చూడు, కాలు పట్టుకొని మరి అరే ప్లీజ్ రా బంగారం రారా, నాకు లవ్ యాక్సెప్ట్ చేయరా అనుకొని ఇట్లా వెళ్తుంటే మనం పిచ్చలం అయిపోతున్నాం, చులకన అయిపోతున్నాం చాలా. నేను ఇది ఒక తప్పు చేస్తున్నా అని నాకు అర్థమవుతుందో తెలియదు నాకు, కానీ నాకైతే ఇది రైట్ అనిపిస్తుంది. నాకు మను కావాలని నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను. నేను ఇంకా దీనికన్నా నేను ఏం చెప్పలేను. సో ఇప్పుడైతే నేను మనుకు ఫోన్ చేసి చలికి ఉనికిపోతున్నా. చాలా అంటే చాలా చలేస్తుంది. అయినా నేను వచ్చిన వాడి కోసం, వాడికి ఏదో ఒకటి లవ్ ప్రపోజ్ చేసేద్దాం అనుకొని ఫుల్ క్లారిటీగా అయితే నేను వచ్చిన. నాకు ఓపిక కూడా అసలు లేదు. సో గైస్ ఇప్పుడైతే వాడికి పిలిచిన ఆల్రెడీ, వాడు ఎవరికో తీసుకొస్తా అన్నాడు. వాడు ఎవరికి తీసుకొని వచ్చినా సరే నేను ఫైట్ చేసి మాత్రం నేను నించుంటా. నేను టైం కూడా చూడండి 1:06 అవుతుంది. ఈ టైంలో ఎంత చలి ఉంటుందో మీకు తెలిసిందే. సో నాతోనైతే లేదు ఒక్కదాన్ని ఇట్లా నించోడానికి అయితే. వాడితో వచ్చిన తర్వాత నేను మాట్లాడితే ఎట్లయినా, ఇది మాత్రం పక్కా. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో గైస్ ఏం లేదమ్మా, జస్ట్ వీడియో తీసుకున్నాను, యూట్యూబ్ వీడియో. సో గైస్ ఇట్లా రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి మాకు అడుగుతున్నారు ఏమైనా ప్రాబ్లమ్ అనుకోని. నాకైతే ఏం అర్థమవుతలేదు. నాకు ఎందుకో ఏమో ఏమైందేంటి మనం, ఏమైందేంటి
వస్తానన్నా. ఏం తమాషా ఏమన్నా ఎంత కష్టపడి వస్తున్నాం తెలుసా? ఏం మీ పిచ్చి పనులు ఏం చెప్పండి. తెలుగు ఉందా నిజంగా? ఏం చేస్తున్నావు అసలు ఈ రోడ్డు మీద నువ్వు ఏం చేస్తున్నావు? చూసుకోండి ఇప్పుడు ఆ కారోడు 2 సార్లు నిన్నే తిరుగుతున్నాడు. అతనే కాదన్న 2-3 కార్లలో పోయి అడిగిండ్రు కూడా. అడుగుతారు మరి నువ్వు రోడ్డు మీద గిట్ట 1:10 టైం ఈ టైంలో వీడియో నా ఏం చేస్తున్నావు? ఏంది నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయకపోతే నేను ఇట్లనే వస్తా. మనో నీకు అది అర్థమైతలేదు. లవ్ ఏం లవ్ నీకు నాకు అర్థం నీకు అర్థం అయితలేదు అన్న కొంచెం నువ్వు సైడ్ కి వెళ్ళి అన్న మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి. ప్లీజ్ అన్న అర్థం చేసుకో. నేను రిక్వెస్ట్ కడుగుతున్నా. నీ కాల్ కూడా మొక్కుతా అన్న. నీ ప్లేస్ లో ఒక అబ్బాయి గిట్ట ఉన్నాడు అనుకో సబ్బి వాడదేనుకున్నా నేను ఇన్నే. ఏమైంది నీకు పిచ్చి పడి లేదన్న నీ కాల్ మొక్కుతాను. కొంచెం సైడ్ కి వెళ్ళి నేను పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుతుంది ఏమైంది చెప్పు. ఆ రోజు మాట్లాడి పంపించాను మళ్ళీ పట్టుకున్నాను. చెప్పి పడేసిన నేను కొంచెం పంపించే అని చెప్పి మాట్లాడాలన్న. అందుకని పర్సనల్ ఏం పర్సనల్ అందరూ హారన్ కొడుతున్నా అన్న. నేను కొంచెం పడతా మాట్లాడతా అన్న. నేను రోడ్డు మీద ఏం చేస్తున్నావు అసలు? 2 నిమిషాలు నేను సెట్ చేస్తా. ఏం set చేస్తావు చాలా మనం? పనులు ఉన్నాయి, మనం వెళ్ళిపోదాం. ఏం set చేస్తావు? నేను సెట్ చేస్తా. 2 నిమిషాలు పక్కన ఉండు. 2 నిమిషాలు మాట్లాడుతూ రోడ్ల మీద చెప్పింది ఏమైంది చెప్పింది. ఏం నీ బాధ ఏం చెప్పు. తొందరగా చెప్పు. ఏం చెప్పు. తొందరగా చెప్పంటే నాతో కాదు మనం. అర్థమవుతుందా? నువ్వు నా లవ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటావో నేను అప్పుడు దాకా ఇక్కడనే ఉంటా. ఈ రోడ్డు మీదనే ఉంటా. ఇంత సలేసినా కానీ నేను ఆడ నుంచి వచ్చిన పిచ్చిదాన్నా. నేను ఏమైనా ఎన్ని రోజులు రాలో బ్లాక్ మెయిల్ కాదు ఇది. నువ్వు నాది బ్లాక్ మెయిల్ అని అనుకుంటున్నావు. నాది నా ప్రేమ నేను చూపిస్తున్నా. నాది నేను చూపిస్తున్నా. అందరితో ఫైట్ చేసుకొని మరి నేను చూపిస్తున్నా. అర్ధరాత్రి అంటే నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసుకోవట్లేవు. నేను ఏం చేయాలి మరి? రోడ్డు మీదకి ఎక్కాలి నేను. ఏడున్నాం తెలుసా? ఏం పని చేసుకుంటున్నాం తెలుసా? ఎంత టెన్షన్ పడి వస్తున్నాం నీకు తెలుసా? ఎంత అర్ధరాత్రి చేస్తున్నావా? ఎంత చలేస్తుంది ఈడ మను. అవును నాకు చల్లేస్తుంది. అదే చెప్తున్నాం. నాకు నువ్వు కావాలిరా మను. నేను కావాలంటావు ఏం తిందో మళ్ళా? నేను ఇదే చెప్తా మను. ప్లీజ్ నాకు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఇదే కావాలి. నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. మీ ఇష్టంగా వేసుకునే పనులు ఇవన్నీ. నాకు మీ ఇష్టంగా కాదు మను. నేను ఒక పక్క వాడికి కూడా బాధ పెట్టుకోలేకపోతున్నారా? అది నీకు అర్థమైతలేదు. మన ఇద్దరం ఆడుతూ ఉండంటున్నా నేను. నాకు వాడితో ఉండాలని లేదు. నా మైండ్ పూరా ఫిక్స్ అయిపోయింది. నీతోనే ఎడిక్ట్ గా ఫిక్స్ అయిపోయింది నాకు. ఇప్పుడు మరి ఆడి లైఫ్ నాశనం అవుతుంది. నేను యాక్సెప్ట్ చేయ నీ లైఫ్ నాశనం అవుతుంది. ఆలోచిస్తున్నావా? మన ఇద్దరం మంచిగా ఉండి వాడికి ఏదో ఒకటి కాంప్రమైజ్ చేయాలి అంతే. అదేదో మీ ఇద్దరు మంచిగా ఉండి నాకేదో కాంప్రమైజ్ చేయండి. వాడి దగ్గరికి వెళ్ళాలని లేదు. వాడి దగ్గరికి వెళ్ళాలని లేదు. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావు, నేను నా దగ్గరికి రానియను. ఏం చెయ్యాలి మనం? నాకు అర్థం అయితలేదు. పిచ్చిలేస్తుంది మను. ఏం రాదు ఇందు. రోడ్డు నేను ఇక్కడనే ఉంటా మను. ఇక్కడనే ఉంటా నేను. ఏమైనా చేసుకో. నేను ఇక్కడనే ఉంటా. నేను రోడ్డు కొంచెం ఆలోచించి చేంజ్ చేస్తున్నావు. 3-4 కార్లు వెళ్ళినా ఏమైనా ప్రాబ్లం అనుకోని. ఏం ప్రాబ్లం లేదనుకోని గమ్మున ఉన్నా నేను. అర్థమవుతుందా? ఈ టైంలో నా ఇది ఈ టైంలోనా అంటే 1 అవుతుంది. మన వాళ్ళకు కూడా నేను చూపించిన. నేనేం పిచ్చిదాన్ని కాదు. అవును నేను అదే చెప్తున్నా కదా మను. నాకు నువ్వు కావాలి మను. నేను ఇంకా దీనికన్నా నుంచి ఏం చెప్తాను. హలో అన్న ఏందన్నా వాడికి పిలిస్తే నేనే తెలుగు ఉందా నాని? ఈ అమ్మాయి రోడ్డు మీద స్పీకర్ పెట్టు. ఈ అమ్మాయి వచ్చి రోడ్డు మీద నిలబడ్డది. కార్లు అరే ఏందిరా అసలు మీది? నేను మధ్యాహ్నం చెప్పాను కదా రేపు నేను ఏదో ఒకటి చేసేస్తా అని. నీకు ఆల్రెడీ నేను చెప్పిన. నేను మొన్ననే చెప్పిన ఈ అమ్మాయిని ఫస్ట్ వదిలేసి రారా అని చెప్పి. మను నా చేతులు ఈమెనేమో రోడ్ల మీద తమాషలు ఆడుతుంది. ప్రతి ఒక్కరు ఇంకా ఏడవుతుంది ఇందు. చూడు ఇందు, అందరు చూస్తున్నారు ఇందు. నీకు సిచ్యువేషన్ అర్థం కావడం లేదు. నువ్వు మాట్లాడడం విషయం కాదు కానీ నీకు ఆల్రెడీ నేను చెప్పిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవని చెప్పి. నీకు ఈ ఊర్లో ఉన్న నీకు మీ వల్ల నాకు అంత ఇజ్జత్ అంతా ఖరాబ్ అయిపోతుంది నాకు మొత్తం. అరే మేము ఇంత అర్ధరాత్రి రావాల్సిన పని ఏమిరా మాకు? ఏమిరా మీరు? ఎంత అవుతుంది? 1:30 అవుతుంది టైము. తెలివి లేదా మీకు ఇంత కూడా? నా లవ్ యాక్సెప్ట్ చేసినాక నేను ఈడనే ఉంటా మను. ఈడే ఉంటాడు. ఏమో చేస్తున్నారు అంతే. ఇక్కడే కూర్చుంటా. తమాషలు అయిపోతుంది. ఎగ్జిట్ 16 దగ్గర కూర్చోంది. నేను ఇక్కడనే కూర్చుంటా. నేను రాను ఇంటికి రాను. వాడికి పిలిస్తే ఏం పిక్తాడని నీకే చెప్తున్నా. రోడ్డు మీద మంచిగా ఉండదు అన్న. నువ్వు పెద్దోడు అన్న. నేను నీకు
కాలు మొక్క చెప్తున్నా అన్న. కాలు మొక్క రారా బాబు మాకేంది పంచాయతీ వద్దన్నా నేను ఇంకా. నాకేం ఆశ లేదు కానీ మీరు మొత్తం ఇట్లా ఇజ్జత్ తీసుకుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు. నాకు మొత్తం నువ్వు ఫస్ట్ బండికి దింపేసి లేదన్నా నేను రానన్నా, నాకు వద్దు. నేను ఎవరి మాట విననన్నా. నడుచుకొని వస్తా పో. నేను రానన్నా, ప్లీజ్ అన్న నేను రాను. అన్న నువ్వు సైడ్కి వెళ్ళు అన్న, ఇది మా పర్సనల్ మ్యాటర్ అన్న, ఇది ఎవరు రాకన్నా అన్న. పర్సనల్ అంటే ఎందుకు ఇంత? రాకండి అన్న అంతే. అసలు వాడు ఏం నా లైఫ్ ఖరాబ్ అవుతుంది. నాకు వాడు కావాలని నేను కూర్చుంటున్నా అన్న, వాడు నాకేం చేసిండని కాదు అన్న. నా అరవకంటే అన్న నా బాధ అట్లాంటిది అన్న, నా బాధ ఎందుకన్నా మీరు అర్థం చేసుకోరు. నీ బాధ ఉంటే మీ ఇంటికాడ చూసుకోరు, మీ ఊర్లో చూసుకోరు, పోయి మీ అమ్మనైనా ముందర చూసుకోని. అది కాదు. మీ రోడ్ల మీద కాదు నువ్వు చూపించేది ఈడ. లేదన్నా నేను రాను. మాటిన అదంతా ఏం కాదు, వదిలేస్తా అన్న. లైఫ్ పోతున్నా ఎంత పేరు పోతుంది చూస్తున్నావు కదా నువ్వు. వదిలేసి నేను రానంటే రాను. ఆడు రానంటూ నీ ఇమ్మడి నువ్వు ఆయన ఇమ్మడి ఎడిపోతావు మరి. నువ్వు నాకు నువ్వే తీసుకొని పో. ఏడికి నువ్వు తీసుకో? తీసుకొని పోతే చెప్పన్నా నేను ఎంతమంది వస్తాను. అడుగుతున్నారు నా పేరు పోతుందో లేదో. ఇంటికాడ దింపే నువ్వే దింపే పని లేదు. బండి సరే పో అని ఇమ్మడు. రా దింపేస్తారా. లేదు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయి, నేను అప్పుడే వస్తా. నేను బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ కాదు, ఇది నా బాధ. ఇది అర్థమవుతుందా? బ్లాక్ మెయిల్ వస్తారు అనుకోకు మను, ఇది నా బాధ. మొత్తం ఇదంతా ఇట్లా చేస్తున్నావు నువ్వు మొత్తం. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పటికి? లేదన్న నేను ఈడనే కూర్చుంటా. ఎవడు చెప్తుంటో మీ అమ్మాయి ఫోన్ కలిపని అట్లా ఎవరు చెప్పినా వినాలన్న, నా ఫ్యామిలీ నాతో మాట్లాడతలేదన్న వాడి గురించి. ఫ్యామిలీ మాట్లాడకపోతే రోడ్ల మీద ఇజ్జత్ నేను అదే చెప్తున్నా, నన్ను వదిలేసి ఫ్యామిలీ గారితో నానితో ఉండని చెప్తున్నా. నాకు నాని వద్దంటే నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? నాకు నువ్వు వద్దంటే నీకు అర్థం కావట్లేదా? చెప్తే అర్థం కాదా? మనిషి అన్నప్పుడు ఒకసారి అర్థం చేసుకోవాలి, ప్రతిసారి ఏంది మీరు నాకు అర్థం కాదు. ఏమైనా ఉంటే ఇట్లా పోయి చూసుకోరు, మీరు రోడ్ల మీద కాదు రోడ్డు మీదకి వచ్చి వన్ పరుగు నేను రానన్న ప్లీజ్. మీరు శంషాబాద్ తీసుకుంటే వెళ్ళిపోండమ్మా. మీరు ఊకే చెప్పడం ఓకే కాదు. అన్న, వాడి వాడిని కూడా వాడితో తీసుకొని నేను వాడిని కూడా మాట్లాడతాను. తీసుకొని ఈడ కాదు ఈడ కాదు మాట్లాడేది. నేను కాదు మాట్లాడేది, అదే అదే నేను చెప్తున్నా, ఎందుకు కాదు పోతా? మాట్లాడేది, ఇంటికి వెళ్ళి ఎంతమంది అడిగినారు ఇప్పుడు మనం ఫుడ్ పంచుతా ఉంటే అదే చెప్పు. చెప్తున్నా కదా. ఎవరి లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఎవరి పేరు పోతుంది? నా లైఫ్ కూడా ఖరాబ్ అవుతుంది కదా, నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోమని. నా లైఫ్ ఖరాబ్ అవుతుంది, ఇట్లానే నువ్వు రోడ్డు మీద చేతులారా ఉంటా. చేసుకుంటున్నావు, చెప్తే నేను ఇట్లానే వింటే ఉంటా కదా. మను, నేను ఇట్లానే ఉంటా. నా లైఫ్ నేను నా ఏమన్నా చేతులారా మనిషి నేను మారుతుంటే ఖరాబ్ అంతే చేసుకుంటా. చెప్తే అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నాం అనేది అర్థం చేసుకో. అన్న ప్లీజ్ అన్న, నేను నీతో మాట్లాడలేను అంత. నువ్వు అంత పెద్దోడివి కాబట్టి నేను నీతో మాట్లాడలేను అన్న. మాటల విషయం తర్వాత ఏందో, నువ్వు రోడ్డు మీదకి ఎక్కకు. ఎవరి పరుగు పోతుంది, మా పరుగు పోతుంది. అన్నా నువ్వు ఫస్ట్ బండాన్ని ఎక్కువ లేదంటే మీరు లేదన్నా, వాడు నా లవ్ యాక్సెప్ట్ చేసినాక నేను బండి కాదు కదా ఇట్లా దాటుకుని నేను రానన్నా. ఇదే ఫిక్స్ అన్న, నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. తీసుకోపోయేది కాదు, ఎన్ని కాళ్ళు రాని ఎవరైనా కిడ్నాప్ చేసేయండి. పెళ్లి చేసుకుంటావా? అవును చేసుకుంటానన్నా. నేనేం చేయలేదు. అట్లన్నా ఉండరా నాయన, మా కళ్ళం కొడుకు వెళ్ళిపోరు ఇక్కడ నుండి అన్న. అట్లన్నా తీసుకొని వెళ్ళిపో మళ్ళా. ఏమిందో దింపేస్తే బదిందు రోడ్డు నాకు ఇది. దింపడానికి ఇక్కడ ప్రాబ్లం కాదు, నాకు నువ్వు లవ్ Blackmail యాక్సెప్ట్ చేస్తే ఎవడు చేయడు. కాదు, ఇది నా బాధ అంతే. చెప్పన్న బాధ నరిసి అయిపోతుంది అన్న, బాధ మేము వస్తాం అంతే. దానికి నాకు గట్టిగా. చెప్పింది అర్థం ఇది చేసుకో. నా బాధ అన్న, ఇప్పుడు ప్లీజ్ ఈ ప్లీజ్ రోడ్డు అన్న, మీద ప్లీజ్. నిలబడ్డారు అనుకో, పోలీసు వాళ్ళు వస్తారు జెర్సీ పైన. ఎవరైనా రాని అన్న. చూసి ఏమనుకో హెరాస్మెంట్ చేస్తారేమో నిన్ను పక్కన వైట్ షాప్ ఎవరైనా ఉండేది. అనుకోండి అన్న, నువ్వు అర్థం చేసుకో. నాకు వద్దన్న, నేను రానంటే రానన్న. తాగి ఉంటాడు, పక్కన వైట్ షాప్ ఉండేది, ఎవడు వస్తాడు ఏం చేస్తాడు ఏం తెలియకుండా. సార్లు కారు అటు ఇటు తిప్పిపోయినంటే దాని అర్థం ఏంది? అరే ఏం చేయాలన్నా, వాడు నా లవ్ యాక్సెప్ట్ చేస్తలేడన్నా. పిచ్చిదానిలాగా ఒక్కదాన్ని తిరుగుతున్నా అన్న నేను. తిరగకు. నేను తిరగకు, నాని గారితో ఉండు, లేదంటే మీ ఇంటికి వెళ్ళిపో అంటున్నా అన్న. నేను ఇంకా వెళ్ళను లేదు. వెళ్ళను ప్లీజ్ వద్దన్నా నీ వెళ్ళిపో. ఎందుకు నేను నాకు నీకు వద్దు అర్థం కదా, ప్లీజ్ వెళ్ళిపో. అరే వద్దన్నా వాడికి ఎందుకు ఇష్టం అర్థం ఉందన్న, బ్లాక్ మెయిల్ తో కాదన్న. వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం ఉంది. నాతో ఎలా మీరున్నప్పుడు ఎలా ఉంటుండో, నాతో ఎలా ఉంటుండో నాకు తెలుసు. ఎన్నిసార్లు చెప్తారు ఇదంతా? నువ్వు ఆడపిల్లని ఎట్లా వదిలేసిపోతావు అన్న? చెప్పేదేమో వేరే. ఆ? ఇప్పుడు నేను వెళ్ళిపోయింది పెద్ద నిమిషం పట్టదన్న. ఆ పిల్లకి ఏమైనా అయితే ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? వాడు నాని గారు మీ దగ్గరికి వస్తుందంటాడు. రోడ్ల మీద మొత్తం పంచాయతీ ఏందో మీరు నాకేం అర్థమవుతుంది అసలు. ఇంట్లో కూడా నేను ఏం చేస్తావు ఇప్పుడు? తీసుకొస్తావా? పదన్న వెళ్ళిపోదాం, బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. నువ్వు వస్తావా రావా ఇప్పుడు? నేను రానన్నా, నేను రాను. పోరా మను, నువ్వు కూడా పో, నన్ను వదిలేసి పో. నేను ఈయనే ఉంటాను. అసలు నేను రాను కూడా రాను, అంతే పో. చెప్తా దానికి ఆగితే కూడా మళ్ళా నీకు ఇష్టం ఉంది అనుకుంటే నేనేం చెప్పాలి చెప్పు. లేదన్నా, అసలు నిన్ను నాకు పడగా. నేను ఒక్కదాన్నే వచ్చినా. ఏమైంది దూరమా అన్న? కిలోమీటర్, మాక్సిమం కిలోమీటర్, 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ టైం కంటే నువ్వు బయటికి వస్తా అన్న నేను, అంతే. నా ఇజ్జతే పోయింది. దీనికోసం వెళ్ళినావా ఆ, బయటికి? అవును. ఆడికి ఫోన్ చేయి, ఆడున్నాడు, ఒకసారి ఫోన్ చేసి చెప్పేసి వెళ్ళిపోదాం కదా. ప్రతిసారి మేము తీసుకోవాలంటే అవ్వదు. చెప్తే అర్థం కాదు, ఏం ఆడున్నాడు కాదు. ఫోన్ చేసి. మొత్తం ఇట్లా చేస్తున్నారు అంతా.
అరే ఏంది అసలు మీరు చెప్తే అర్థం కాదు, కొన్ని రోడ్ల మీద సమస్యలు ఆడుతున్నారు. ఓకే అన్న వెళ్ళిపోండి, వెళ్ళిపో అన్నాడు కదా. ఓకే అన్న ఏడికి వెళ్ళిపోవాలి, హలో? ఏడికి వెళ్ళిపోవాలి. నేను ఇన్నే ఉంటా అన్న, మీరు మార్నింగ్ వచ్చినా సరే నేను ఇన్నే ఉంటా. ఎక్కడ్రా రారా తమ్ముడు, ఇక్కడ బ్లాక్ మెయిల్ చేస్తుంది, మేము ఏం చేయాలి, వెళ్ళిపోతున్నాం. ఎక్కడున్నావు చెప్పు. అరే ఈ రోడ్ల మీద పంచాయతీలు ఏందో నాకు ఇంత కూడా అర్థమైతలేదు మీ మొత్తము. ఎంత దూరంలో ఉన్నావు? సాయిబాబా గుడి దాటేసినావా? అరే చిన్నోళ్ళు కానీ సాయిబాబా గుడి దాటినావా? పెద్దోళ్ళు లేరు. ఆల్రెడీ మీకు చెప్పనే చెప్పిన నేను అంతా. అటు వస్తున్నాడు అన్న, వెళ్ళిపోదాం కదా. వాడు వస్తే నేను ఇంకా గొడవ చేస్తా మను, ఇదే ఫిక్స్ అయిపో. ఏమన్నా చేసుకోయిందో వాడితో, నాతో కాదు. నా పైన పడుతున్నారు ప్రతిసారి మీరు. నీ ఇష్టం ఆ ఇష్టం ఏమని వచ్చినాడు పద, రా బండెక్కు. ఒక్క నిమిషం మీరు అన్నా వద్దు రా అన్న, బండెక్కన్నా, అనవసరంగా లాగ్ ఇది ప్రతిసారి. నువ్వేంద్రా కెమెరా పట్టుకొని వస్తున్నావు? చెప్పండి ఏమేమి చెప్పండి మీరు. అరే ఏమైందిరా నాని నీకు? ఈ అమ్మాయి మొత్తం రోడ్ల మీద కూర్చొని దానికి ఆల్రెడీ చెప్పిన చెప్తాను. తీసుకుంటే మీ ఇద్దరి బాధ్యత. మనుగాని మధ్యలో గుంజొద్దు, నాకు మీరేమన్నా ఇష్టం చేస్తే నాకు లేదు, సంబంధం గుంజుతా. లేదు. రాడు మనుగాని మధ్యలో రేయ్, రాడు. నేను కాల్ కూడా రికార్డింగ్ చేసుకున్నాను, నువ్వు వస్తున్నావు, నేను నీకు అప్పచెప్పినా, నాకు సంబంధమే లేదు, నా జోలికి రాకు. రా, ఎక్కువ పక్కకి. నా దగ్గరికి ఇంకోసారి రాకురు మీరు. లో, ఫోన్ పెట్టుకో. నాకు తెలియదు. ఏయ్, మాట్లాడి ఇంటికాడ దింపు. నేను ఆల్రెడీ నన్ను బాధలు పడిపిస్తున్నావు. రాయే ఇంటికి రాయే, రాత్రి నేను రాను.